హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మహా. సో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ రోజుల్లో అంటే నవే డేస్ ఏంటంటే చాలా వరకు ఇన్ఆర్గానిక్ ఫుడ్ వల్ల అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు. అందుకోసమని చాలా పీపుల్ ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ పైన ఎక్కువ మక్కువ చూపించడం అయితే జరుగుతుంది కదా. అందుకు మీకోసం తీసుకొచ్చాను ఆర్గాన్ ఫుడ్ అయినా అజస్ ఫుడ్. ఈ అజస్ ఫుడ్ ఎక్కడుందో నేను అడ్రస్ చెప్తాను, వెంటనే సేవ్ చేసి పెట్టుకోండి. సోమాజిగూడ, హైదరాబాద్, రాజ్ భవన్ రోడ్, విస్టా గ్రాండ్ టవర్స్ 5th ఫ్లోర్ లో లొకేట్ అయ్యింది. దీన్ని మీరు ఏంటంటే ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఫ్రాంచైజీలు కూడా వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ గా ఏంటంటే వీళ్ళు ఆర్గాన్ ఫుడ్ మీద చాలా ఫోకస్ చేశారనమాట. కుకీస్, అలాగే చిక్కీస్, అలాగే మసాలాస్, ఇంకా మనకి ప్రోటీన్ పౌడర్స్ అన్ని కూడా మనకి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. మనం ఆన్లైన్ లో ఇవి ఆర్డర్ చేసుకోవచ్చు. ఏంటంటే కుకీస్ వల్ల కూడా చాలా మంది పిల్లలు ఈ రోజుల్లో ఏంటంటే స్నాక్స్ లాగా కుకీస్ అయితే చాలా మంది తింటూ ఉంటారు. కానీ కుకీస్ లో మెయిన్ గా మైదా యాడ్ చేయడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడం, చిన్న పిల్లల్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి కదా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసి పిల్లలు కూడా కుకీస్ మంచిగా తినొచ్చు, అలాగే హెల్దీగా తినడానికి వీళ్ళు మన ముందుకి తీసుకొచ్చారు. అసలు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కుకీస్ కన్నా ఈ కుకీ బెటర్ గా ఉంటుంది, చాలా బెటర్, టేస్టీగా ఉంటుంది బటర్ తోటి. మన తెలుగు ప్రజలకు ఎక్కువ టీ అనేది లేకపోతే వాళ్ళకి డే అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఒక ఎమోషన్ సార్, ఎమోషన్ అంటే వర్డ్. అది టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి సార్. అంటే సో మనతో పాటు ఉషా గారు అయితే ఉన్నారు. అసలు కుకీస్ ఇక్కడ ఆర్గానిక్ అని చెప్తున్నారు కదా, అసలు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అనేది కనుక్కొని తెలుసుకుందాం. హలో మేడం, నమస్తే. హాయ్ అండి, నమస్తే మేడం. నార్మల్ గా కుకీస్ బయట ప్రిపరేషన్ చేసేటప్పుడు అయితే చాలా వరకు మైదా యూస్ చేస్తుంటారు. అవును. సో మీరు కూడా ఇక్కడ మైదా యూస్ చేస్తారా? లేదు లేదు, మైదా లేకుండా ఓన్లీ జవార్ ఆట అని చెప్పేసి, జవారు, పుట్టు, ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి రాగి. ఓకే, రాగి పౌడర్ తోనా? రాగి ఓన్లీ మేము సీడ్స్ తెచ్చుకొని పౌడర్ చేసుకొని మెయిన్ రాజ్గిరా, ఓకే, ఇవి 4 తోటి మేము బిస్కెట్స్ చేస్తాం. ఓకే, మైదా అనేది యూస్ చేయరు. మైదా అనేది అసలు లేదు. సో మైదా వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పిల్లలకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కాబట్టి సో మైదా యూస్ చేయకుండానే మీరు చేస్తారు. సో దీంట్లో కుకీస్ లో కూడా ఏమన్నా స్వీట్నెస్ యాడ్ చేస్తారా? మరి స్వీట్నెస్ యాడ్ చేస్తాం, షుగర్ యాడ్ చేస్తారా? కానీ కుకీస్ లో మాత్రం మైదా మాత్రం, షుగర్ కూడా ఎక్కువ క్వాంటిటీ కాదు, కుకీస్ కి సరిపోను, మనం అంటే షుగర్ లెవెల్ సరిపోను ఎక్కువ యూజ్ చేయకు. ఓకే, కంప్లీట్ గా ఆర్గానిక్ యూజ్ చేస్తారా? ఓకే, డాల్డా అనేది పామ్ ఆయిల్ అనేది ఆయిల్ లేకుండా ఓన్లీ బటర్ అన్నమాట. ఓకే, డాల్డా కూడా మీరు యూజ్ చేయరు కుకీకి? ఓన్లీ బటర్. ఓకే, ఓన్లీ బటర్ యూజ్ చేస్తారు. బటర్ అనేది హెల్త్ కూడా చాలా మంచిది డాల్డాతో కంపేర్ చేస్తే. సో డాల్డా కూడా యూజ్ చేయరు కాబట్టి ఇంకా కొంచెం ఆర్గానిక్ అనే కంటెంట్ ఇంక్రీజ్ అవుతుంది. రాగి డ్రై ఫ్రూట్ అనేది, రాగి డ్రై ఫ్రూట్ యాడ్ చేసి రాగి పిండితోని బటర్ యాడ్ చేసి, పామ్ ఆయిల్ అనేది యూజ్ చేయకపోకుండా బటర్ తోటి యాడ్ చేసి మేము కుకీ రెడీ చేస్తాం. ఓకే, ఓన్లీ అంటే ఓవెన్ లో మేము హ్యాండ్ మేడ్ అనమాట. ఓకే, హ్యాండ్ మేడ్ చేస్తారు మీరు, ఓవెన్ యూస్ చేయరా? అంటే ఓవెన్ లోనే పెట్టాలి కానీ మిషన్ ఏమీ లేకుండా హ్యాండ్ మేడ్ తోటి చేస్తాం. ఓకే, న్యాచురల్ గా చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓకే మేడం, ఇప్పుడు కుకీస్ లో మైదా యూస్ చేయనని చెప్తున్నారు కదా, సో మైదా యూస్ చేయకపోవడం వల్ల టేస్ట్ ఏమైనా చేంజ్ అవుతుందా? టేస్ట్ చాలా అంటే నార్మల్ కుకీస్ తో పోల్చుకుంటే మా కుకీస్ చాలా బెటర్ గా ఉంటాయి టేస్ట్ పరంగా. ఇంకా వాటికన్నా ఇంకా టేస్టీగా బటర్ కుకీస్ కాబట్టి షుగర్ లెవెల్ చాలా తక్కువ యాడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు బటర్ యూస్ చేస్తున్నారు కదా, కొంతమంది డాల్డా కూడా యూస్ చేయడం జరుగుతుంది కదా, మరి డాల్డా యూస్ చేస్తారా మీరు? లేదు, డాల్డా లేకుండా ఓన్లీ బటర్ తోటే బటర్ కుకీస్ చేయడం జరుగుతుంది. బటర్ కుకీస్ చాలా నార్మల్ కుకీస్ కంటే ఇవి టేస్ట్ చాలా హెల్దీగా టేస్టీగా ఉంటాయి. సో ఇప్పుడు మీ దగ్గర ఎన్ని రకాల కుకీస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి మేడం? మా దగ్గర 8 ఐటమ్స్. 8 ఐటమ్స్ అంటే అంటే కుకీస్ లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, ఒక్కసారి చెప్తారా ఏంటంటని? రాగి డ్రై ఫ్రూట్ 1 కుకీ, రాగి డ్రై ఫ్రూట్ చాక్లెట్, ఓకే, రాజ్గిరా అజ్వైని, ఓకే, రాజ్గిరా ఆల్మండ్, జవార్ పిస్తా, పుట్టు చాకో చిప్, ఓట్స్ కాఫీ అని. కాఫీ ఒక 1 కప్ కాఫీ తాగితే ఎంత ఫీలింగ్ ఉంటుందో మాది 1 కుకీ అలా తిన్నా గానీ అంత ఫీలింగ్ ఉంటుంది. ఓకే, మనకి కాఫీ తాగితే వచ్చే ఫీల్ కుకీ తినడం వల్ల వస్తుంది. వావ్, నైస్.
ఓట్స్ కాఫీ కుకీ ఇది. 1 కుకీ తింటే 1 కప్ కాఫీ తాగిన ఫీలింగ్ ఉంటుంది. వావ్, కాఫీ కోసం మనం పరిగెత్తకుండా ఇది ఒకటి బ్యాగ్ లో వేసుకొని వెళ్తే సరిపోతుంది కదా. ఓకే, మీ దగ్గర ఇప్పుడు పిస్తా, ఆల్మండ్ అన్ని రకాల కుకీస్ కూడా మీరు నేచురల్ గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకే ఫైన్. సో కుకీస్ గురించి అయితే చెప్పారు, ఇంకా చిక్కీస్ కూడా ఉన్నాయి కదా. చిక్కీస్ లో ఎన్ని రకాల చిక్కీస్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం? 10 టైప్స్ ఆఫ్ చిక్కీస్. 10 టైప్స్. ఒకసారి చెప్తారా ఏంటేంటి అని? పీనట్ కోకోనట్, సెసమి, జవర్ పంప్కిన్, రాజ్గిరా డ్రై ఫ్రూట్, రాజ్గిరా పీనట్, క్వినోవా పీనట్, ఇంకా బెంగాల్ గ్రామ్. ఓకే, సో చిక్కీస్ లో కూడా ఇన్ని రకాలుగా ఉన్నాయి కదా. మెయిన్ చిక్కీస్ లో ఏంటంటే చాలా వరకు బయట గ్లూకోజ్ సిరప్ లాంటిది లేకపోతే షుగర్ గానీ ఎక్కువ కంటెంట్ లో ఉంటుంది, ఎందుకంటే స్వీట్ గా ఎక్కువ ఉండాలి కాబట్టి. సో అలాంటిది యూజ్ చేస్తారా మరి మీరు? లేదు లేదు లేదు. మరి దాని ప్లేస్ లో ఏం యూజ్ చేస్తారు? జాగ్రీ. ఆర్గానిక్ జాగ్రీ ఎక్కడ ఉంటుంది అనేది మేము అవైలబుల్ గా సెర్చ్ చేసుకొని అది స్టోర్ నుంచి తీసుకొని యూజ్ చేయడం జరుగుతుంది. ఆర్గానిక్ జాగ్రీ, బెల్లం అనేది ఆర్గానిక్ గా తెచ్చి మీరు యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది కూడా నేచురల్ గా ఆర్గానిక్ దాంతోనే చేస్తారు. సో మరి ఇప్పుడు జాగ్రీతో చేస్తా అంటున్నారు కదా, మరి చిన్న పిల్లలు తినొచ్చు, మరి డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినొచ్చు అది? తినొచ్చండి. సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాదు, షుగర్ లెవెల్స్ పెరగడం గానీ అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం రావు దీని వల్ల, ఎందుకంటే షుగర్ కంటెంట్ యూజ్ చేయట్లేదు కాబట్టి. సో జాగ్రీలో కూడా మనము డయాబెటిక్ పేషెంట్స్ కొన్ని మంది తినొచ్చు, కొన్ని మంది తినకూడదు కదా. సో డయాబెటిక్ పేషెంట్ యూజ్ చేసే జాగ్రీనే యూజ్ చేస్తారా? షుగర్ లెస్ జాగ్రీ. షుగర్ లెస్. సో మేడం ఈ ప్రోడక్ట్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది, ఇది ఎలా, దీని పర్పస్ ఏంటి? ఇది వచ్చేసి ట్రైల్ మిక్స్ పఫ్స్ తోటి చేయడం జరుగుతుంది. అంటే ఆయిల్ లో డీప్ ఫ్రై చేయకపోకుండా మేము పఫ్స్ చేసిన తర్వాత అది ఆయిల్ లేకుండా దీన్ని డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసి హెల్దీ ట్రైల్ మిక్స్ లాగా చేయడం జరుగుతుంది. ఓకే, అంటే ఇది మిక్సర్ అంటే లైక్ మిక్సర్ లాగా స్నాక్స్ లాగా తినడానికి? అవునండి. ఓకే, అంటే మిక్సర్ లో మీరు ఆయిల్ అనేది అసలు యూజ్ చేయరు? లేదు. ఓకే, ఆయిల్ యూజ్ చేయకపోవడం వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి చాలా మందికి కూడా. అంటే ఎంత ఏజ్ నుంచి తినొచ్చు ఇది? ఇది 85 years పిల్లల నుంచి 60 above వరకు తినొచ్చు. ఈజీగా డైజెషన్ అనేది అవుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. లేదు. ఓకే, సో ఇదేంటి మేడం మొరింగా మకానా, సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు? దీంట్లో ఎలాంటి మసాలాలు యూజ్ చేస్తారు? దీంట్లో ఇది మొరింగా మకానా అనేది, అసలు మకానా అనేది తామర గింజలతోటి రోస్ట్ చేయడం వల్ల దీన్ని మకానా అంటాము. ఇది దీంట్లో మీ మకానాకి మొరింగా యాడ్ చేయడం వల్ల, మొరింగా పౌడర్ మీకు అంటే మునగాకు తెలుసు కదండి, మన హెల్త్ బెనిఫిట్స్ కి చాలా యూజ్ అవుతుంది. అవును, ఈ మునగాకు అనేది స్కిన్ కి యూజ్ అవుతుంది. ప్లస్ ఓకే, మునగాకు అయితే చాలా రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి కానీ, హార్ట్ డిసీజెస్ కి కానీ, చాలా రకాల హెల్త్ కి అన్ని రకాలుగా యూజ్ అవుతుంది. అవును, ఈ మొరింగా మకానా తినడం వల్ల ఐరన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఐరన్ మన బాడీకి ఐరన్ కావాలి కాబట్టి మకానా అనేది తినడం వల్ల చాలా యూజ్ ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ మకానాని తినలేము కాబట్టి దీంట్లో మనం కొన్ని ఫ్లేవర్స్ అనేది యాడ్ చేసుకొని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. సో మకానా మొరింగా అనేది చాలా ఎఫెక్ట్ ఉంటుంది మనకి, బాడీకి కావాల్సిన అన్ని ప్రోటీన్స్, విటమిన్స్, అలాగే హార్ట్ డిసీజెస్, స్కిన్ డిసీజెస్, హెయిర్ ఫాల్, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మనకి మొరింగా వల్ల యూస్ఫుల్ ప్రోడక్ట్ అన్నమాట. సో మీరు ఆ పౌడర్ అనేది యూజ్ చేస్తున్నారు. సో స్నాక్స్ లాగా తినొచ్చు మనము, ప్లస్ హెల్త్ కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి దాని వల్ల అని చెప్తున్నారు, అంతేనా? ఓకే, సో మొరింగా వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి, అది అందరికీ తెలిసిన విషయమే. నేను ఇంకా మా దాంట్లో ఉన్న దాంట్లో పీనట్స్ వచ్చేసి 5 వేరియేషన్స్ ఉన్నాయండి. ఓకే, ఈ 5 వేరియేషన్స్ లో మేము ఎలాంటి కెమికల్స్ లేకుండా, దీన్ని ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకపోకుండా, ఆయిల్ లో డీప్ ఫ్రై లేకపోకుండా మేము రెడీ చేయడం జరుగుతుంది. నేచురల్ గా రోస్ట్ చేసి నేచురల్ గా చేయడం జరుగుతుంది. ఇది తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సార్ ఇదేంటి సార్ ఐస్ టీ అని ఉంది, అంటే చల్లగా ఉంటది అది? అవునండి, ఇది మన సమ్మర్ సీజన్ లో బాగా ఉపయోగపడుతుంది. ఇది ఏంటి అంటే, ఇది ఎలా యూజ్ చేయాలి అంటే, మన ఐస్డ్ వాటర్ తీసుకొని దాంట్లో కూల్ వాటర్ తీసుకొని మనం దాంట్లో మిక్స్ చేసుకోవడమే. ఎక్స్టర్నల్ గా మనకి ఇంకా చిల్ గా కావాలి అనుకుంటే ఐస్ క్యూబ్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎలాగంటే, యూజింగ్ 1 cup ఆఫ్ ఐస్డ్ టీ కావాలి అంటే 1 cup ఆఫ్ వాటర్ లో మనం 10 grams ఈ పౌడర్ మిక్స్ చేసుకోవాలి అన్నమాట. ఇది మన దగ్గర 5 వేరియంట్స్ ఉన్నాయి. మీకు ఏది నచ్చితే అది ఆర్డర్ పెట్టుకొని మీరు నార్మల్ గా మార్కెట్ లో ఐస్డ్ టీస్ అనేవి ఉన్నాయా సార్? చాలా తక్కువ అండి, ఇండియాలో చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో అంటే ఐస్డ్ టీ అనేది కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది బాగా యూస్ఫుల్ గా ఉంటుంది, కొంచెం
డిఫరెంట్ గా కూడా ఉంటుంది. అవునండి, ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఇమ్యూనిటీ బూస్ట్, ఎలా వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయి ఇబ్బంది పడుతున్న టైంలో మనం ఈ ఐసెట్ తీసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఓకే, స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అయితే. సో ఇంకేం ప్రోడక్ట్ వేరియేషన్స్ ఏమున్నాయి? ఇందులో మన దగ్గర హాట్ టీస్ కూడా ఉన్నాయి మేడం. ఇవి వచ్చి మన దగ్గర 6 వేరియంట్స్ ఉన్నాయి. ఇది కూడా సేమ్ ఎలాగంటే ఇది హాట్ టీ మాట. ఇందాక మనం కోల్డ్ టీ చూసుకున్నాం, అది కూల్ వాటర్ లో మిక్స్ చేసుకుంటాం. ఇది హాట్ టీ. ఇది జస్ట్ హాట్ వాటర్ లో అదే సేమ్ మెజర్మెంట్స్ 1 కప్ ఆఫ్ వాటర్ లో, హాట్ వాటర్ లో 10 grams మనం మిక్స్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఇది హాట్ టీ. దీంట్లో మళ్ళీ ఎలాంటి ఎక్స్టర్నల్ ప్రిజర్వేటివ్స్ ఏమి యాడ్ చేయాల్సి, ఇంగ్రీడియంట్స్ ఏమి యాడ్ చేయాల్సిన పని లేదు. జస్ట్ హాట్ వాటర్ తీసుకుంటాము. హాట్ వాటర్ లో ఈ పౌడర్ 10 grams తీసుకుని మిక్స్ చేసుకుంటే ఇన్స్టెంట్ హాట్ టీ అనేది రెడీ అయిపోతుంది. అంటే దీంట్లోనే మనకు కావాల్సిన డికాషన్ గానీ షుగర్ అలాంటివి ఆల్రెడీ ఇందులోనే ఉంటాయి. జస్ట్ మనం హాట్ ఇన్స్టెంట్ గా మనకి రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్ గా టీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. సరే, ఇన్స్టెంట్ ఐటమ్స్ ఏవైనా కూడా హెల్త్ కి సైడ్ ఎఫెక్ట్స్ అని చెప్తా ఉంటారు కదా బయట. సో అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు మేడం. అంటే ఇందులో మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ గానీ కెమికల్స్ గానీ మనం ఏమి యూజ్ చేయం. మన దగ్గర నేచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం కాబట్టి దీంట్లో ఎలాంటి హెల్త్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమీ ఉండవు అన్నమాట. ఓకే, ఇది కూడా బాగుంది సార్. అంటే దీనికి స్టవ్ అవసరం లేదు, మనం నిల్చోవాల్సిన అవసరం లేదు, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు టీ ఎప్పుడు అవుతుందా అని. సో ఇన్స్టాంట్ గా చేసుకొని తాగొచ్చు. ఆఫీస్ అయినా ఇప్పుడు వర్క్ ఐటీ ఎంప్లాయీస్ కి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది సార్. ఈజీగా బ్యాగ్ లో క్యారీ చేసుకోవచ్చు. ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు. మనం ఎక్కడ కావాలంటే అక్కడ క్యారీ చేసుకుని ఇన్స్టెంట్ హాట్ వాటర్ లో మిక్స్ చేసుకొని మనం టీ రెడీ చేసుకోవచ్చు. బేసిక్ గా మన తెలుగు ప్రజలకు ఎక్కువ టీ అనేది లేకపోతే వాళ్ళకి డే అనేది స్టార్ట్ అంటే ఒక ఎమోషన్ సార్. ఎమోషన్ అది మన డే కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది మనకి చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇంకా ఏం వెరైటీస్ ఉన్నాయి సార్? అలాగే మన దగ్గర ప్రోటీన్ పౌడర్ ఉందండి. ఈ ప్రోటీన్ పౌడర్ అనేది ఇందులో వే ప్రోటీన్ అనేది ఉండదు. బయట దొరికే ఏదైతే ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయో చాలా మంది వే ప్రోటీన్ అనేది యూజ్ చేస్తారు. ఆ వే ప్రోటీన్ వల్ల ఇబ్బంది ఏంటంటే అది తీసుకున్నాక డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ప్లస్ అది చిన్నపిల్లలు తీసుకోకూడదు, ప్లస్ ఏజ్డ్ పర్సన్ కూడా తీసుకోకూడదు. కానీ మన దగ్గర ఉన్న ప్రోటీన్ పౌడర్ ఏంటంటే నేచురల్ ఇంగ్రీడియంట్స్ నుంచి, మన దగ్గర నేచురల్ సీడ్స్ నుంచి మనం తయారు చేస్తాం. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి 60+ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కూడా దీన్ని తీసుకోవచ్చు. ఈజీగా డైజెషన్ అవుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఉండవు. సార్, ఇప్పుడు జిమ్ లో వాడే వాళ్ళకి చాలా ప్రోటీన్ పౌడర్స్ యూజ్ చేస్తుంటారు కదా, సో వాళ్ళు కూడా ఇవి యూజ్ చేయొచ్చు? యూజ్ చేయొచ్చు మేడం. దీన్ని తీసుకోవడం వల్ల 18% ప్రోటీన్ అనేది వాళ్ళకి అందుతుంది. 18% ప్రోటీన్ అనేది మనం ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉంటాం, చాలా మంది ఇది వెజ్ అండి. ఇందులో ఎలాంటి నాన్ వెజ్ ఇంగ్రీడియంట్స్ అనేది మెన్షన్. వెజ్ ప్రొడక్ట్స్ మన దగ్గర 100% వెజ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇది ఎవరైనా ఫాస్టింగ్ ఉన్నారు, ఆ రోజు వాళ్ళకి సంబంధించిన బాడీకి సంబంధించింది విటమిన్స్ గానీ ప్రోటీన్ గానీ ఏదైనా అందదు, జస్ట్ మనం ఇది ఒక కప్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే మనకి ఆ రోజుకి కావాల్సిన ప్రోటీన్స్ విటమిన్స్ మొత్తం అన్ని మన బాడీకి అందుతాయి అన్నమాట. ఒక కప్ ఆఫ్ పౌడర్ తోని మనకి 30 grams అండి. ఒక స్కూప్ కి 30 grams ప్రోటీన్ పౌడర్ మనం వాటర్ లో మిక్స్ చేసుకొని, మన ఇష్టం అది, వాటర్ లో మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే రైస్ లో తినొచ్చు. దీని నుంచి స్వీట్స్ తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నేచురల్ సీడ్స్ నుంచి తయారు చేసాం కాబట్టి ఎలాంటి ఇష్యూ ఉండదు అన్నమాట. మరి దీని వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా సార్? ఇన్స్టెంట్ కదా? లేదు మేడం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే దీన్ని దేని బేస్ చేసుకొని మీరు ఇది ప్రిపరేషన్ చేశారు సార్? ఇది ఫస్ట్ నుంచి నేచురల్ మా దగ్గర ఉన్న అన్ని ప్రొడక్ట్స్. అంటే ఏదైనా డాక్టర్ సజెషన్ తీసుకొని మీ ప్రిపరేషన్ అన్ని లేదండి. బయట మేము చూసి వే ప్రోటీన్ తీసుకొని చాలా మంది ఇబ్బంది పడడం చూసి మా దగ్గర ఉన్న న్యూట్రిషనిస్టులు ఇది తయారు చేయడం జరిగించారు. ఇది మా దగ్గర ఉన్న అన్ని ప్రోడక్ట్ ఫార్ములేటెడ్ బై న్యూట్రిషనిస్ట్. మా దగ్గర సర్టిఫైడ్ న్యూట్రిషనిస్టులు ఉన్నారు, వాళ్ళే ఈ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. వావ్, నైస్. అంటే ఎలాంటి ప్రాబ్లం రాకుండా ముందే అన్ని రెక్టిఫై చేసుకొని బయటికి తీసుకొస్తున్నారు ప్రోడక్ట్ అనేది. ఓకే, ఇంకేం ప్రొడక్ట్స్ ఉన్నాయి? అలాగే మన దగ్గర స్పైసీ మిక్సెస్ ఉంటాయి మేడం. అంటే కారపొళ్ళు, మనం కారపొళ్ళు అంటాం కదా. అవునవును. ఈ కారపొళ్ళు కారపొళ్ళు అవును. కాకపోతే ఏంటంటే బయట కూడా కారపొళ్ళు దొరుకుతాయి కదా సార్. మీ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ప్రతి స్కూప్ లోనే, అంటే మీరు తినే ప్రతి ముద్దలో హెల్త్ బెనిఫిట్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు లైక్ మొరింగా తీసుకున్నారంటే, మొరింగా మీరు తీసుకోవడం వల్ల మీ స్కిన్ కి ఇది పర్టికులర్ గా ఏది అంటే ఎలా పడితే అలా తయారు చేయడం కాకుండా పర్టికులర్ ఎంత వెయిట్ ఎంత గ్రామేజెస్ ఉంటే బెనిఫిట్ ఉంటది అనేది, ఎంత కంటెంట్ ఉంటేనే బెనిఫిట్స్ ఉంటది ఆ కంటెంట్ ప్రకారం తయారు చేసింది అన్నమాట కారపొడి. ఇది తినడం వల్ల కూడా మీకు ఇప్పుడు మొరింగా తీసుకుంటే మునగాకు కారపొడి అంటాం దాన్ని. అది తినడం వల్ల స్కిన్ గ్లో ఇష్యూ కానీ, స్కిన్ ఇష్యూస్ కానీ, లేకపోతే హెయిర్
హెయిర్ ఫాల్ అలాంటి ఇష్యూస్ కూడా రెక్టిఫై అవుతాయి అన్నమాట. ఓకే, మొరింగా వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీని మొరింగా బెనిఫిట్స్ అనేవి చాలా మందికి తెలియక దీన్ని పక్కకు పెట్టారు ఇన్ని రోజులు. కానీ ఈ రోజుల్లో మొరింగా దీని ప్రత్యేకతలు తెలిసి దీన్ని బాగా సేల్ చేస్తున్నారు ఇప్పుడు. అలాగే చాలా మంది యూజ్ చేస్తున్నారు కూడా ఈ ప్రోడక్ట్ ని. ఇది నైగర్ సీడ్స్ అంటారు. నైగర్ సీడ్స్ అంటే గడ్డి నువ్వులతో తయారు చేసిన కారపొడి అన్నమాట. ఓకే, గడ్డి నువ్వులతో తయారు చేసిన. దీని ద్వారా కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అంటే పాతకాలంలో యూజ్ చేసే ప్రోడక్ట్స్ మన తాతలు వాళ్ళు జనరేషన్ వాళ్ళు ఏంటంటే 100 years ఉండేవాళ్ళు. ఎందుకనంటే ఇలాంటి ప్రోడక్ట్స్ తినడం వల్ల. సో అలాంటివన్నీ మీరు ఇప్పుడు అందరికి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే చాలా మంది వీటి విలువ తెలియక వాడకుండా మనకు హెల్త్ ఇష్యూస్ తెచ్చుకొని చాలా మంది సఫర్ అవుతా ఉంటాము. సో ఇది కూడా చాలా మంచి ప్రోడక్ట్. ఫ్లాక్స్ కారపొడి అని ఒకటి ఉందండి. ఓకే, అవిసి గింజల కారపొడి అంటాం, తెలుగులో అవిసి గింజలు అంటాం. ఫ్లాక్స్ ఇది తినడం వల్ల ఎవరైతే థైరాయిడ్ ఇష్యూ గానీ వెయిట్ గెయిన్ అయిపోతున్నాం అనుకుని ఎవరైతే ఆ ఇష్యూస్ తో బాధపడుతున్నారో ఫ్లాక్స్ అనేది వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిన వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, రాజగిరి ఆట అని చెప్పి మన దగ్గర ఆట అంటే మనం బయట దొరికే గోధుమ పిండికి గానీ వాటికి ఆల్టర్నేటివ్ గా రాజగిరి ఆట అని చెప్పి తీసుకొచ్చాము. ఓకే, దీన్ని తోటకూర రాజగిర అంటే తోటకూర విత్తనాలతో చేసింది మాట. దీని వల్ల ఏంటి అంటే ఇందులో ఇది గ్లూటెన్ ఫ్రీ, ఇందులో షుగర్ లెవెల్స్ అనేది 0 అసలు ఉండవు. దీంతో మనం చపాతీస్ చేసుకోవచ్చు, రోటీస్ గానీ బేకింగ్ ఐటమ్స్ గానీ ఏదైనా తయారు చేసుకోవచ్చు. ఇది ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో ఇది వాళ్ళకి చాలా మంచిది. వెయిట్ ఎవరైతే ఎక్కువ వెయిట్ కూడా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి కూడా అవ్వద్దు, హెల్త్ పరంగా బాగుండాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా అంటే గోధుమ పిండి ప్లేస్ లో దీన్ని యూజ్ చేస్తే రాజగిరి ఆటతో మనం చపాతీలు ఏదైనా తయారు చేసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఓకే, నార్మల్ గా అయితే చాలా మంది ఈవినింగ్ అంటే నైట్ డిన్నర్ లో చపాతీ తింటా ఉంటారు కదా. సో చపాతీ వల్ల కొంతమందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమంది హీట్ ఎక్కువైంది బాడీలో అన్నట్టు ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఇది యూజ్ చేసుకోవచ్చు. చపాతీ పిండికి గోధుమ పిండికి ఆల్టర్నేటివ్ గా మనం రాజగిర యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నైస్. ఇంకా సార్ ఇంకా మన దగ్గర ఇవి టీ మసాలాలు అండి. ఓకే, ఇవి మన దగ్గర 4 వేరియంట్స్ ఉంటాయి, 4 వెరైటీస్ ఉంటాయి. ఇది ఏంటి అంటే ఇది జస్ట్ మసాలా అన్నమాట. టీ ఇది ఏంటి అంటే మనం ఏదైతే టీ పెట్టుకుంటున్నామో టీలో మనకు కావాల్సిన ఫ్లేవర్ ఇది మన దగ్గర 4 వెరైటీస్ ఉంటాయని చెప్పాను కదా. సినమన్, మసాలా, జింజర్, కార్డమన్. ఇది మనం పెట్టుకునే నార్మల్ టీలో ఒక పించ్ ఆఫ్ పౌడర్ యాడ్ చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఇంట్లో పెట్టుకునేటప్పుడు జింజర్ ఫ్లేవర్ కావాలనుకుంటాము, కార్డమన్, అలాగే మనం ఒక పించ్ ఆఫ్ పౌడర్ వేసుకోవడం వల్ల ఈ ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది. ఇంకా ఈ సినమన్ జనరల్ గా దానికోసం చెప్తున్నాను మీకు. ఈ సినమన్ అనేది హెల్త్ కి చాలా మంచిది. గుండెకి ఎవరైతే హార్ట్ ఇబ్బందులతో బాధపడుతున్నారో వాళ్ళకి సినమన్ అనేది చాలా మంచిది. ఇలా మీరు రెగ్యులర్ గా తీసుకునే టీలో ఈ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ అనేది మనకి యాడ్ అవుతాయి. హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవుతాయి. మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. ఓకే, నైస్. ఇంకొకటి వచ్చి గోల్డెన్ మిల్క్ మసాలా అండి మన దగ్గర ఉన్న దాంట్లో. ఇదేంటి అంటే మన అమ్మమ్మల దగ్గర నుంచి మనకి ఏంటంటే చిన్నప్పటి నుంచి జలుబు చేసిన దగ్గు వచ్చిన పాలల్లో పసుపు వేసి ఇచ్చేవాళ్ళు మనకి తొందరగా తగ్గ. అలా చేయటం ఈ రోజుల్లో అది ఎవరు పట్టించుకుంటలేదు. అంత మంచి క్వాలిటీ పసుపు కూడా మనకు దొరకట్లేదు. దాన్నే మేము ఏం చేసాము అంటే మంచిగా తయారు చేసి ఉన్న పసుపు కాకుండా దీంట్లో 3% క్యూకుమిన్ ఉంటుందండి. క్యూకుమిన్ ఉంటుంది, పసుపు అనేది ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల ఎవరైతే బాగా కోల్డ్ చేత కాఫ్ చేత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇన్స్టెంట్ రిలీఫ్ అనేది ఉంటుంది. మిల్క్ లో పించ్ ఆఫ్ పౌడర్ యాడ్ చేసుకొని తాగట వాళ్ళకి ఏదైతే కోల్డ్ ఉందో ఆ కోల్డ్ అనేది వెంటనే రిలీఫ్ వస్తుంది. ఓకే, నైస్. అలాగే మన దగ్గర ఇంకొక ఇంకా మసాలా టీ ప్రోడక్ట్ ఇంకోటి ఉందండి. ఇది వచ్చేటప్పటికి సోల్ సిప్ అంటే రసం పౌడర్ అని అర్థం. రసం పౌడర్ రసం తాగుతా ఉంటాం. రసం మనం ఏదైతే డైజెషన్ ఇష్యూ ఉందో లేకపోతే ఇమ్యూనిటీ లేకపోవడం అలాంటి వాటికి రసం పౌడర్ రసం అనేది చాలా మంచిది. మన అమ్మమ్మలు కూడా మనకి రోజు రసం అనేది కంపల్సరీ ఫీవర్ వచ్చినప్పుడు కూడా రసం చేసి ఈజీగా డైజెషన్ అవుతుందని తాగమనేవాళ్ళు. ఈ రోజుల్లో అది అంత ప్యూర్ బయట దొరుకుతున్నాయి కానీ ఇన్స్టెంట్ రసం పౌడర్స్ అంత హెల్త్ బెనిఫిట్ లేవు. దీంట్లో పర్టికులర్ ఇంగ్రీడియంట్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి అడిషనల్ గా ఇంకొన్ని హెల్త్ ఉన్న ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మన న్యూట్రిషనిస్టులు తయారు చేశారు. ఓకే, మీ దగ్గరనే స్పెషల్ గా దొరుకుతుంది. వావ్, నైస్.
సార్ ఇంకా ప్రోటీన్ పౌడర్స్ ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? మన దగ్గర ఎవరైతే లేడీస్ ఉమెన్స్ ఎవరైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ చేత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ phase 1 phase 2 ఎస్సి సీడ్ సైక్లింగ్ ప్రోడక్ట్ అంటామండి. దీంట్లో పర్టికులర్ ఇంగ్రీడియంట్స్ సీడ్స్ అనేది మనం యూజ్ చేస్తాము. ఎవరైతే రెగ్యులర్ పీరియడ్స్ చేత పిఎంఎస్ ఇష్యూ, పిసిఓడి, పిసిఓఎస్, వెయిట్ గెయిన్ అవటము, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి కదా లేడీస్, అలాంటి వాటివన్నీ 3 months కంటిన్యూగా వాడటం వల్ల మీరు దాని నుంచి రిలీఫ్ కంపల్సరీ చూస్తారు. ఇది వాడటం వల్ల దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి, phase 1 phase 2. అంటే ఫస్ట్ సైక్లింగ్ న్యూ మూన్ టు ఫుల్ మూన్ నుంచి phase 1 వాడతాము, ఫుల్ మూన్ నుంచి న్యూ మూన్ కి సెకండ్ ఫేజ్ వాడతాం అన్నమాట. అంటే ఫస్ట్ డే నుంచి 14 day వరకు ఇది, 15 day నుంచి 28 day వరకు ఇది వాడతాం అన్నమాట. ఎవరైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చేత వీటి చేత సైడ్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఇందులో ఎలాంటి మనం కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ అనేది ఏది యాడ్ చేయలేదు, ప్యూర్ న్యాచురల్ సీడ్స్ నుంచే మనం ఇది తయారు చేసాం. ఓకే, సో ప్రెసెంట్ నేను చిక్కీస్ అయితే టేస్ట్ చేస్తున్నానండి లైవ్ లో. సార్ ఇది ఏం చిక్కీ సార్? ఇది జోవర్ పంకిన్ చిక్కీ అండి. ఓకే, పంకిన్ సీడ్స్, అది జోవరా? అంటే మనకి బయట చేసే కుకీస్ అంటే చిక్కీస్ ఎట్లా ఉంటాయి అదే టేస్ట్ ఉంది సార్, స్వీట్నెస్ అన్ని కూడా మంచిగా ఉంది. సేమ్ అలాగే ఉంటుందండి. ఇందులో వచ్చేసరికి మనం ఏంటి అంటే ఇందులో గ్లూకోజ్, లిక్విడ్ గ్లూకోజ్ అనేది కానీ షుగర్ సిరప్ అనేది కానీ మనం యూజ్ చేయము. ఇదేం స్వీట్ సార్? ఇది వచ్చేసరికి క్వినోవా పీనట్ చిక్కీ అండి. ఓకే, ఇది కూడా ఒకసారి టేస్ట్ చేస్తానండి. ఇవన్నీ హెల్త్ కి చాలా బెనిఫిట్స్, యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి సార్, అంటే ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ డిఫరెన్స్ లేదనమాట, చాలా బాగున్నాయి టేస్ట్. కుకీస్ ట్రై చేస్తాను ఇప్పుడు. ఇది వచ్చేసరికి రాగి డ్రై ఫ్రూట్ చిక్కీ అండి. ఓకే, రాగి డ్రై ఫ్రూట్ చిక్కీ, మన కలర్ కూడా అర్థమవుతుంది కదా. సో మనకి వీళ్ళు మైదా యూజ్ చేయరు ఇందులో ఎలాంటి మైదా గానీ పామ్ ఆయిల్ గానీ మనం యూజ్ చేయము. హెల్త్ కుకీస్ కూడా చాలా మంచిది. మెయిన్ ఏదైతే చిన్న పిల్లలకి రాగి మైదా తిన్నా డైజెషన్ అవ్వదు, షుగర్ కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. ప్లస్ పామ్ ఆయిల్ చేయడం వల్ల కూడా వాళ్ళ హెల్త్ కి ఎదిగిన కొద్ది హెల్త్ ఇష్యూస్ అనేది చూస్తూ ఉంటాం. మన దగ్గర ఉన్న కుకీస్ ఏమి ఉండవు, హెల్త్ ఇంకా చాలా ఎక్కువగా బెనిఫిట్స్ పొందుతారు పిల్లలు. చాలా బాగుంది కుకీస్. పిల్లలకి అయితే చాలా మంది స్నాక్స్ లాగా యూజ్ చేస్తూ ఉంటారు, ఏడ్చినప్పుడల్లా మనం ఫస్ట్ ఇచ్చేది ఇవే. సో ఇది మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. బయట తిన్న వాటికి అంత హెల్త్ అంటే ఆర్గానిక్ కాదు కాబట్టి ఇది మొత్తం ప్యూర్ ఆర్గానిక్. టేస్ట్ కూడా మనకి బయట ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి, టేస్ట్ కూడా ఎలాంటి డిఫరెన్స్ లేదనమాట, న్యాచురల్ గానే ఉన్నాయి. అలాగే టేస్ట్ కూడా మనకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి ప్రోడక్ట్స్ మనం చిన్నపిల్లలకి పెట్టినా మనం తిన్నా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకో కుకీస్ టేస్ట్ చేస్తున్నానండి. ఇదేం కుకీ సార్? రాజగిరా కోకోనట్ కుకీ అండి. ఓకే, కోకోనట్ తో ప్రిపేర్ చేస్తారా దీన్ని? ఓకే, ఇది కూడా చాలా బాగుంది. అసలు ఏ కుకీస్ అయినా కూడా నేను నార్మల్ గా బయట తిన్నట్టే ఉన్నాయి సార్, ఎలాంటి డిఫరెన్స్ అనిపిస్తలేదు నాకు. మీరు బయట తిన్న కుకీస్ కన్నా ఇంకా బెటర్ గానే ఉంటాయి టేస్ట్. ఏదో మైదా లేదు కదా, మైదాతో యూజ్ చేయలేదు టేస్ట్ మారుతుంది అనుకోకూడదు, ఇంకా బెటర్ టేస్ట్ వస్తుంది అన్నమాట. అవును, చాలా బాగుంది. టేస్ట్ లో అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. నాచురల్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకు ఒక్కోసారి టేస్ట్ బాగుండదు, కాకపోతే హెల్త్ కి మంచిది అని అట్లా ఫీల్ అవుతా ఉంటాం కదా. సో అలాంటి డౌట్ ఏమో అక్కర్లేదు, మన టేస్ట్ కూడా అంతే బాగుంది. ఇంకోటి కూడా పిస్తా కుకీస్ అండి, అదైతే ఇంకా సూపర్ గా ఉంది. అంటే మైదా లేదన్న ఫీల్ అసలు రావట్లేదు ఇందులో. అలాగే వీళ్ళు ఏంటంటే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అలాగే కెమికల్స్ కూడా ఏం యూజ్ చేయరంట, మనకి ఫుల్ న్యాచురల్లీ ఇవి ప్రిపేర్డ్ అనమాట. సో ఎలాంటి డౌట్ లేకుండా వీటిని పర్చేస్ చేసుకోవచ్చు. ప్లస్ ఎవరైతే పిల్లలకి స్కూల్ కి స్నాక్స్ బాక్సుల్లో స్నాక్స్ పెడతారో అలాంటి వాళ్ళకి ఇంకా పిల్లలకి చాలా మంచిది కూడా. అవును, హెల్త్ బెనిఫిట్స్ కూడా. మనం కుకీస్ బయట తినడం వల్ల పిల్లలకి మైదా తినడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇవి తిన్న తర్వాత అన్నం తినకపోవడం అలాంటివి కూడా ఉంటాయి అన్నమాట. సో హెల్త్ పరంగా చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అన్నమాట. పిల్లలకైతే మెయిన్ గా ఏంటంటే పిల్లలు ప్రతి ఒక్కరు అన్నం తినకుండా అన్ని బయట గడ్డి అంతా తింటా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి గడ్డి ప్లేస్ లో ఇది పెడితే మాత్రం చాలా హెల్త్ మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ కాబట్టి తర్వాత హెల్త్ కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇదేంటి సార్ నాతో ఏమేమో టేస్ట్ చేస్తున్నారు, నేను కూడా హెల్దీ అయిపోతానేమో. ఇది చీజీ సాగో అండి. ఇది చివడాస్ లో ఇది ఒక వెరైటీ. మనం బయట మిక్చర్స్ తింటాం,
ఆ మిక్చర్స్ ని చివడాస్ అంటాం అన్నమాట. ఓకే, ఇది కూడా హెల్త్ కి చాలా మంచిది. చాలా బాగున్నాయి సార్. టేస్ట్ కూడా అంటే స్వీట్ ఇష్టపడే వాళ్ళకి అది, హాట్ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగుంది అనమాట. ఇది కూడా చాలా టేస్ట్ఫుల్ గా ఉంది. ఇందులో కూడా మనం ఎలాంటి కలర్స్ గానీ ప్రిజర్వేటివ్స్ గానీ ఎలాంటి యాడ్ చేయం. ఇలాంటి కెమికల్స్, నో ప్రిజర్వేటివ్స్, నో కెమికల్స్, నో కలరింగ్. మా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ లో దేంట్లోని కెమికల్స్ గానీ కలర్స్ గానీ ప్రిజర్వేటివ్స్ గానీ ఏముండవు. సో మొత్తం నేచురల్ అన్నమాట, మొత్తం ఆర్గానిక్ ఫుడ్, మొత్తం హెల్తీ ప్రొడక్ట్స్. ఓకే, నైస్. సార్ ఇంత మంచి ప్రొడక్ట్స్ ని మీరు ఓన్లీ ఆన్లైన్ ఆర్డర్ పెడితే ఎలా సార్? ఆఫ్లైన్ లో కొనాలి అనుకుంటే ఎలా? మనం ఇప్పుడు ఫ్రాంచైజీ పార్ట్నర్షిప్ అనేది కొత్తగా స్టార్ట్ చేసాము. ఓకే, ఫ్రాంచైజీ స్టార్ట్ చేస్తున్నాము. ఫ్రాంచైజీ కాస్ట్ వచ్చి 25,000. ఈ 25,000 లోనే మనం వాళ్ళకి 15,000 కి ప్రొడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 10,000 మనం హోల్డ్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన ప్రింటింగ్ మెటీరియల్స్ గానీ, ఓకే, స్టాండీ ప్రింటింగ్ మెటీరియల్స్, అలాగే వాళ్ళకి 4 months ఫ్రీగా డిజిటల్ మార్కెటింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, మార్కెటింగ్ కూడా మీరే చేసిస్తారు. ఓకే, 4 months. 25,000 కి వాళ్ళకి మార్జిన్ అనేది కూడా ఉంటుంది అన్నమాట, ఎవరైతే ఫ్రాంచైజీ పార్ట్నర్షిప్ తీసుకుంటున్నారో. ప్రెసెంట్ ఆల్రెడీ మనం ఫ్రాంచైజీ స్టార్ట్ చేసాము. శ్రీకాకుళంలో, బెంగళూరు, తెలంగాణలో కూడా మనం ఆల్రెడీ కొన్ని ఫ్రాంచైజీస్ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, అంటే ఎంత తొందరగా మీరు వీటిని ఎక్స్పెండ్ చేస్తే అంత న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేవి అందరికి అందుబాటులోకి వస్తాయి. సో అంటే ఇప్పుడు 25,000 లో మనకి ప్రోడక్ట్ ఎంత ప్రైస్ వరకు ఇస్తారు సార్? వాళ్ళకి మార్జిన్ ఉంటుంది మేడం. మార్జిన్ ప్రకారం వాళ్ళకి అది 25,000 కిలో 15,000 మనం వాళ్ళకి విత్ మార్జిన్ తో పాటు ఇచ్చేస్తాం. ఓకే, విత్ మార్జిన్ తో పాటు 15,000 లో మీరు ప్రొడక్ట్స్ ఇస్తారు. 10,000 కి మనము స్టాండీస్, పాంప్లెట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అది కాకుండా మళ్ళీ మనం వాళ్ళకి 4 months ఫ్రీగా డిజిటల్ మార్కెటింగ్ కూడా చేస్తాం. అంటే ఇప్పుడు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ మీరే చేస్తారా సార్? మేమే చేస్తాం మేడం. ఆ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ లో కూడా ఇంక్లూడింగ్ దిస్ 25,000. ఓకే, ఫస్ట్ ఐటమ్ లో. ఓకే, చూసారు కదా, మనకైతే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అండి. ప్రతి ఒక్కరు ఇంట్లో మనం రాగితో, జొన్నలతో ఇలాంటి రెడీ అయ్యే ప్రోడక్ట్స్ ని ఏవి ఇష్టంగా తినము. సో దానికి మనం ఏంటంటే వీళ్ళు కుకీస్ టైప్ లో మనకి నేచురల్ ఫుడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ప్రతి ఇంట్లో ఉండాల్సిన ఐటమ్స్ ఇవన్నీ. ప్రతి ఒక్కరు హెల్త్ బాగుండాలి. మనం 60 సంవత్సరాలు అనేది మనకి ఇప్పుడు లైఫ్ స్టైల్ లిమిట్ అనేది వచ్చేసింది. 60 కాస్త కొంచెం పెంచాలి అంటే మనం ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే ఖచ్చితంగా మన డైలీ రొటీన్ లో ఉండాలి. సో మరి ఎందుకు ఆలస్యం? మీకు ఎవరికైనా కొత్తగా ఫ్రాంచైజ్ ఓపెన్ చేసి నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎంతో అంత ఎర్న్ చేసుకోవాలనుకుంటే మంచి బిజినెస్ అని చెప్పొచ్చు. ఈ రోజుల్లో అయితే ఆర్గాన్ ఫుడ్ మీద అయితే చాలా మంది అయితే టైం కేటాయిస్తున్నారు. ఇన్ఆర్గానిక్ ఫుడ్ ఎక్కువైపోయింది, కల్తీ ఫుడ్ ఎక్కువ అయిపోయింది అని. సో మనకి బిజినెస్ ఎలాంటి నష్టం కూడా రాదు. ఆర్గానిక్ ని నమ్మే వాళ్ళు అలాగే తినే వాళ్ళు కూడా చాలా మంది పెరిగినారు ఈ రోజుల్లో. సో వెంటనే విజిట్ చేయండి, లేకపోతే కింద స్క్రోల్ అయిన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకేమైనా మిస్ అయినా కూడా సార్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కింద స్క్రోల్ అయిన నెంబర్ కి కాంటాక్ట్ అయితే మళ్ళీ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఇక్కడ మనకి దొరికే అన్ని ఆర్గానిక్ ఐటమ్స్ ఏంటంటే నో ప్రిజర్వేటివ్స్, నో కెమికల్స్ అన్నమాట. ఇది న్యూట్రిషన్ అప్రూవ్డ్ అన్నమాట. న్యూట్రిషన్ తోనే అప్రూవ్ చేసిన తర్వాతే మనకి ప్రోడక్ట్ అనేది అవుట్లెట్ రిలీజ్ అయింది. సో ఇలాంటి మంచి ప్రోడక్ట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అయితే నవే డేస్ చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అందరికి. మనం కల్తీ ఆయిల్ తో చేసే ఫుడ్ తినలేక కూడా చాలా మంది మనకి ఆర్గానిక్ ఫుడ్ ని చాలా మంది ఎంచుకోవడం జరుగుతుంది కదా. సో మనకి ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి వెబ్సైట్ లో నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే మనకి అమెజాన్ లో కూడా ఆప్షన్ ఉందండి. అమెజాన్ లో కూడా ఈ ప్రోడక్ట్స్ అనేది మనం పర్చేస్ చేసుకోవచ్చు.